హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఆమ్, మార్కెట్స్ మార్కెట్ల గురించి చెప్పేదేం లేదు. రోజు న్యూ రికార్డే కదా. ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ న్యూ రికార్డ్ అగైన్. తర్వాత 24,300 అలా 400 రేంజ్కి వచ్చింది. అంటే 23,500 కనబడుతున్నది. బట్ అంతేకాకుండా టెక్నికల్గా కొంచెం టెక్నికల్గా బయంట్గా స్ట్రాంగ్గానే ఉంది, కానీ వీక్గా లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, ఇంకొంచెం పెరగవచ్చు. ఉమ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ రేపు వీక్లీ సెటిల్మెంట్ కదా. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి కొంచెం వీక్నెస్ కనపడుతున్నది. బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ ఫాల్. అది బ్యాలెన్స్డ్గా ఉంది. కాన్సే పడిపోతుందా, తగ్గుతుందా, లేకపోతే పెరుగుతుందా అనేది చెప్పడం వీలు పడుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే, ఈరోజు వరకు అయితే పొజిషను బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గాను, నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గాను కనబడుతున్నది. రైట్. మరి వాట్ అబౌట్ అదర్ స్టాక్స్ అంటే మార్కెట్లు బాగానే ఉన్నాయి. బట్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ 3% పైచులకు పెరిగింది. సో వాలటాలిటీ ఇండెక్స్ పెరగటం, మార్కెట్ పెరగటం రెండు అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. దట్స్ నాట్ గుడ్. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి. లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విక్స్ పెరుగుతుంటే, విక్స్ పెరిగేటప్పుడు ఇండెక్స్ పెరగకూడదు. ఇండెక్స్ కూడా పెరుగుతుందంటే అది కొంచెం నిలబడుతుందా లేదా అనేది చూసుకోవాలి. కోర్స్ విక్స్ తగ్గొచ్చు అనుకోండి. విక్స్ తగ్గితే అది కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే విక్స్ పెరగడానికి ఇంకొక కాంట్రిబ్యూషన్ ఏంటంటే కాంట్రిబ్యూటరు బడ్జెట్ వస్తున్నది. 23rd బడ్జెట్. సో 23rd బడ్జెట్ అంటే ఇంకెన్ని రోజులు ఉంది? 10 రోజులు ఉంది. 10, 12 రోజులు, 13 రోజులు ఉంది. కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టరు. అందువలన లాంగ్ పొజిషన్స్ కొంచెం అలర్ట్గా ఉండటమే, అంతకని ఏం లేదు. మార్కెట్స్ అయితే బాగున్నాయి. మార్కెట్స్ రైజింగ్ మోడ్లో ఉన్నాయి. ఎక్కడా తేడా లేదు. మీరు మనకు నిఫ్టీ ఒకసారి చూద్దాం. చూడండి, నిఫ్టీ ఒకసారి చూడండి. నిఫ్టీ ఇక్కడి నుంచి ఏకదాటిగా పెరుగుతూ వచ్చింది. ఎక్కడ ఆగిందా? ఎంత నిటారుగా, ఎంత నిడివిగా, కాన్ఫిడెంట్గా ఇక్కడ ఇందులో దిస్ ఈజ్ షోయింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది బుల్స్. బుల్స్ తాలూకు కాన్ఫిడెన్స్ కనపడుతున్నది ఇక్కడ. అట్లా పెరిగింది. వాల్యూమ్ కూడా బాగుంది. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ ఇంకా పైనే ఉంది. ఇది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ దిగాలి. ఆ దిగే టైం ఎప్పుడో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం 74 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది నిఫ్టీకి. అంటే స్ట్రాంగ్గా ఉన్నట్టే లెక్క. ఉమ్, అది విషయం. వీక్గా లేదు. సడన్గా పడదండి మార్కెట్ అంటే, సడన్గా పడే మార్కెట్ని మనం ఎక్కడ అంచనా వేయలేము. దట్ వీ కెనాట్ అసెస్. సడన్గా జరిగే ఈవెంట్ని ఈ టెక్నికల్స్ చెప్పలేవు. దట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్. ఇది బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే ఇవి ఒక ఛానల్ ఫార్మేషను వైపు నడుస్తున్నది అని అనిపిస్తుంది. అదే ఛానల్ ఫార్మేషన్ కన్ఫర్మ్ అయితే, కరెక్టే అయితే, కన్ఫర్మ్ అయితే ఇది 53,000 దాటిపోతుంది. ఇది చూడండి, ఛానల్ ఫార్మేషన్ అంటే ఇలాగా. ఇదండి ఛానల్ ఫార్మేషన్ అంటే. ఈ ఛానల్ ఫార్మేషను ఆన్ ది హయ్యర్ సైడ్. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు లోవర్ సైడ్ ఉంది కదా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ లోవర్ సైడ్ ఉంది అంటే అప్పర్ సైడ్కి వెళ్ళాలి. వెళ్తే 53,400 కనపడుతున్నది. అయితే రేపు అట్లా వస్తుందంటే రేపు సెటిల్మెంట్ కాబట్టి రేపేం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. బట్ పాసిబిలిటీ ఇస్ దేర్. మరి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి స్టాక్స్లో చూస్తే
చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు రేపు సెటిల్మెంట్ కదా, అందుకని బ్యాంక్ స్టాక్స్ ఎగ్జామిన్ చేస్తున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఒక్కసారి పడేశారు కదా మొన్న, అక్కడి నుంచి అక్కడక్కడే వేలాడుతూ ఉంది. అంటే నాట్ రైజింగ్, నాట్ ఫాలింగ్. పీక్కి వెళ్ళింది, కొట్టేశారు. ఎవరులేండి, మన ఎఫ్ఐఎస్ఏ కొట్టుంటారు. పాలన మంచిదే. ఐసిఐసిఐ ఐసిఐసిఐ చాలా స్ట్రాంగ్ ఉంది చాలా రోజులుగా. ఐసిఐసిఐ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ మెయింటైన్ చేయడం కోసం బుల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాగో చేయలేకపోతున్నారు. సో ఐసిఐసిఐని పట్టుకుని లేపేస్తున్నారు, ఎందుకంటే ఐసిఐసిఐ కూడా వెయిటేజ్ ఎక్కువే కదా నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. చూడండి, స్టిల్ ఈ ఆన్ ది హయ్యర్ సైడ్, హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ పోతున్నది. తర్వాత ఈరోజు వాల్యూమ్ కూడా బాగానే ఉంది. ఎంఎస్సిడి చూడండి ఎంత పైకి ఉందో. ఆర్ఎస్ఐ 69, 70 వేసుకోండి. అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ నడవటానికి, యాక్టివ్గా ఉండటానికి ఐసిఐసిఐ బ్యాంక్ చాలా దోహదం చేస్తున్నదని అనుకోవాలి. మరి యాక్సిస్ బ్యాంక్ ఎలా ఉంది చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ కూడా నాట్ బ్యాడ్, డబుల్ టాప్ పొజిషన్కి వచ్చింది, బట్ నాట్ బ్యాడ్. వీక్గా అంత లేదు, ఎట్ ది మోస్ట్ రేంజ్లో ఉండొచ్చు. మరి కోటక్, కోటక్ తీసుకుందాం. కోటక్ మహీంద్రా కూడా ఓకే, కొంచెం పర్వాలేదు. అంటే డబుల్ టాప్, ఈ టాప్కి ఇది ఈక్వల్ ఈక్వల్ అయింది. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇంకా బ్రేక్అవుటే. ఉమ్, ఇది కూడా ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టేట్ బ్యాంక్ చూద్దాం. దీని వెయిటేజ్ కూడా ఈ మధ్యన పెరిగింది కదా, షేర్ ప్రైస్ పెరగటం వల్ల దీని వెయిటేజ్ కూడా పెరిగింది. దిస్ ఈజ్ బుల్లిష్, క్లియర్లీ బుల్లిష్. నార్మల్గా పిఎస్యు బ్యాంక్స్ యాక్టివ్గానే ఉన్నాయి. 58 పైన ఉంది, అంటే 60కి దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్, అట్లీస్ట్ నాట్ బేరిష్. పిఎస్యు బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పిఎస్యు బ్యాంక్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి కదా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 64, దీని హై అంత 72. ఇట్ ఈస్ ట్రయింగ్ టు మూవ్ అప్. ఇట్లా తీసుకుంటే యాక్టివ్గానే ఉన్నాయి బ్యాంక్స్ అని అర్థం. 48 ఉంది ఆర్ఎస్ఐ, అంటే 50 క్రాస్ అయిందంటే కొంచెం కొంచెం ఆ, బడిబడిగా వేగం అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ మార్కెట్కి సంబంధించిన పొజిషన్ ఇది. ఉమ్, బ్యాంక్ నిఫ్టీ, మరి బ్యాంక్ నిఫ్టీని పడేయాలంటే డిసైసివ్గా ఐసిఐసిఐ బ్యాంక్ని కొట్టాలి. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెరిగింది కదండి, దాన్ని కొట్టాలి. ఏం చేస్తారనేది చూద్దాం, వెండి తెరపై వేచి ఉండాల్సిందే. ఉమ్, అయితే ఆ, స్టాక్స్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే మారుతి ఒక్కసారి మోర్ దాన్ 5% పెరిగిపోయింది. ఎందుకు పెరిగిందంటే యూపీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిందంట హైబ్రిడ్ వెహికల్స్కి. చూడండి ఒకసారి ఎంత లోలో ఉన్నట్టుండి కొత్త షార్ట్ పెద్ద ఎక్కువ వాల్యూమ్ తోటి పెరిగింది. రేపు కూడా పెరిగితే బ్రేక్అవుట్. దానికి టైం వచ్చింది అంతే, అంతకని ఇంకేం లేదు. వీక్గానే ఉంది ఈ రోజు వరకు, ఈరోజు అందుకుంది. ఈ ఈ టుడే స్పెషల్ ఏంటంటే మారుతి. ఓకే అండి. సో కంక్లూజన్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ గుడ్. కంక్లూజన్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ గుడ్. తర్వాత ఆల్ టైమ్ హై వైపు వెళుతున్నాయి, అదొక ప్లస్ పాయింట్. ఆల్ టైమ్ వైపు వెళుతున్నాయి. తర్వాత దే ఆర్ మూవింగ్ టువార్డ్స్ ఆల్ టైమ్ హై. నెక్స్ట్ ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ మాత్రం ఈరోజు పెరిగింది, బట్ దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. జాగ్రత్తగా గార్డ్ చేయాలి, జాగ్రత్తగా చెక్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే
చూద్దాం. ఇప్పుడు బడ్జెట్ వల్ల పెరుగుతుందని కూడా అనుకోవచ్చు మనం. వాలటైలిటీ ఇండెక్స్ బడ్జెట్ ఈవెంట్ ఉంది కదా, అదొకటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మార్కెట్లు బాగా ఉన్నాయి. వండర్ఫుల్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.